హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ అయితే చూసేసాము. అండ్ శంకర్ గారి డైరెక్షన్లో తీసిన మూవీ అది. సో ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్లీ చెప్పాలంటే అదొక వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. బికాస్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో రామ్ చరణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో తన సిన్సియారిటీతో దేశంలో జరిగే పొలిటికల్ డ్రామాస్ని అరికట్టుతారు. అండ్ ఈ మూవీలో ఐఏఎస్ ఐపీఎస్ పవర్స్ని ఫోకస్ చేశారు. రామ్ చరణ్ ఎంట్రీ అండ్ రామ్ చరణ్ డైలాగ్ డెలివరీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి. ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ ఉంది అండ్ దాంతో మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాలంటే సునీల్ గారు బాగా చేశారు. బ్రహ్మానందం గారు ఒక సీన్లోకి వస్తారు, అది కూడా చాలా బాగుంది. ఇంకా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ బాగుంది. అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ బాగుంది, ఎస్పెషలీ యాక్టింగ్ బాగుంది. అండ్ హీరోయిన్ కియారా యాక్టింగ్ బాగుంది. అండ్ కియారా తోటి సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ హైరానా అనే సాంగ్ అయితే డిస్ప్లే చేయలేదు ఈ మూవీలో, మరెందుకో నాకు తెలీదు. హీరోయిన్ అంజలి క్యారెక్టర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందులో రామ్ చరణ్ అండ్ అంజలి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. రామ్ చరణ్ యాక్టింగ్లో అయితే స్టామరింగ్ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో. సో ఆ యాక్టింగ్ అయితే చాలా సూపర్బ్గా చేశారు, న్యాచురల్గా చేశారు. నాకైతే ఒక్కసారిగా రంగస్థలం గుర్తొచ్చింది. ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగుంది. సో ఓవరాల్ ఇది ఒక డీసెంట్ మూవీ. ఈ సంక్రాంతికి ఫ్యామిలీస్ తోటి చూడాల్సిన మూవీ ఇది. ఒకవేళ మీరు గనక ఈ మూవీ చూసినట్లయితే నాకు కామెంట్స్లో మీ థాట్స్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. Happy Sankranti. See you in the next video.